హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేన పార్టీ పైన అది వ్యవహరిస్తున్న తీరు పైన లోక్సత్తా పార్టీ నాయకులు జయప్రకాష్ నారాయణ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి ఆయన ఏ వ్యాఖ్యలు చేశారు, ఏ విధంగా జనసేన పార్టీకి సజెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వాటితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. అంటే సార్ పొత్తు టీడీపీతో పెట్టుకుంటుంది కదా జనసేన. దీనిపైన మరి జయప్రకాష్ నారాయణ గారు అయితే తన ఒపీనియన్ తెలియజేశారు. జనసేన కరెక్ట్గానే వ్యవహరిస్తుంది అని అంటున్నారు. మరి మీ ఒపీనియన్ సార్ ఆయన వ్యాఖ్యల పైన? నేను చాలా సందర్భాల్లో చెప్పానండి. నా ఒపీనియన్ కూడా జేపీ గారు లాంటి ఒపీనియన్. ఎందుకంటే నా ఒపీనియన్కి ఏకీభవించారు కాబట్టి ఆయన సమర్థిస్తాను కదా ఉద్దేశం. దానికి వివరణ ఏంటని చెప్తాను. పవన్ కళ్యాణ్ గారిని 2014 ముందు పార్టీ పెట్టినప్పుడు పార్టీని పిఆర్పి లాగా వెంటనే ఎన్నికల పోటీ చేసేలాగా అనుకోలే. ఎందుకంటే అన్నయ్య పార్టీ పెట్టారు, అయింది. ఇది కేవలం బలుప వాప అని కూడా ఆయన బేరీజ్ వేసుకున్నాడు. తక్కువ టైంలో ముఖ్యమంత్రి అయిపోదామనంటే ఎన్టీఆర్ గారు లాంటి వ్యక్తిని కాదు నేను. అండ్ మోరోవర్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పరిస్థితులు వేరు. అక్కడ కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యంగా నడుస్తున్న రోజుల్లో ప్రజలు కొన్ని రకాల విధానాలకి విసిగిపోయి వెక్స్ అయిపోయి ఆల్టర్నేషన్ కోసం చూస్తున్నప్పుడు ఈ లైట్ కనబడింది, టీడీపీ అనే లైట్. గుద్ది పడేశారు. 230 పైచీలకి ఎన్నో వచ్చాయట కదా, 294 కానీ. అంటే ఎలాంటి ఫోబియాను చూడండి ఆ టీడీపీ మేనియా. కానీ ఆ పరిస్థితులు లేవు. పిఆర్పిఏకి వచ్చేసరికి మారిపోయాయి పరిస్థితులు. ఇంకో అభిప్రాయం ఏంటంటే 2009లో పిఆర్పి కానీ పోటీ చేయకపోతే టీడీపీ వచ్చేదేమో, రాజశేఖర రెడ్డి గారు రెండోసారి వచ్చేవారు కాదేమో అని కూడా ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే పిఆర్పి వల్లే చాలా ఓట్లు చీలిపోవడం జరిగింది. అది పక్కన పెట్టండి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ బేరీజ్ వేసుకొని జాగ్రత్తగా, సరే 2014కి మన అనుభవం మన ఇది సరిపోదు కాబట్టి చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఇటువంటి అనుభవజ్ఞుడు, దూరదృష్టిగా ఉన్న ఒక విజన్ ఉన్న నేత కావాలి అనుకొని టీడీపీకి సపోర్ట్ చేయడం, అనూహ్యంగా టీడీపీ గెలవడం, దాన్ని అమరావతి క్యాపిటల్ చాలా కంపెనీలు రావడం అన్నీ చూసాం. అయితే 2019 వచ్చేసరికి కొన్ని అభిప్రాయ భేదాలు రావడం, జనసేన టీడీపీతో కలిసి పోటీ చేయలేదు. బట్ అప్పుడు చంద్రబాబు గారు కూడా పిలిచి మాట్లాడి చేయించాల్సింది. బట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పటికి 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మనం ప్రభుత్వ విధానాలపై కూడా పోరాడాం కాబట్టి మనం వచ్చేస్తామేమో అనుకుని ఆయన ఇండివిజువల్గా పోటీ చేయడం జరిగింది. అప్పుడు అలా పోటీ చేయడం వల్ల మరలా టీడీపీకి నష్టం జరిగింది. అనూహ్యంగా ఈసారి వైసీపీ వచ్చింది. అంటే అప్పుడు క్లారిటీ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. సో ప్రజల అభిమానాన్ని చూరగొన్నాం కానీ ప్రజల యొక్క నమ్మకాన్ని పూర్తి స్థాయిలో చూరగొనలేకపోయామని రియలైజ్ అయ్యాడు. ఆయనే చెప్పాడు ఆ మాటల్లో. సో నేను ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజలు పూర్తిగా విశ్వసించట్లేదేమో అని అనుకొని లాభం లేదని ఆలోచించాడు. ఈలోగా ఆయనపై అరెస్ట్ అవ్వడం, ఎప్పటి నుంచో ఈ వైసీపీ వాళ్ళు కూడా కలవకూడదని ఉద్దేశంలో పూర్తి స్థాయిలో రెచ్చగొట్టు వదిలేశారు. ఎలాగా, బాబు మీరు పోలవరం 70% చేశారు చంద్రబాబు గారు, మీరు ఆ మిగతా 30% పూర్తి చేయండి, నువ్వు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు. బాబు బీజేపీతో దెబ్బలాడి స్పెషల్ ప్యాకేజ్ తెప్పించండి, నువ్వు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు. బాబు ప్రాజెక్టులు ఏం లేవు, డెవలప్ చేయండి, నువ్వు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు. ఇదే ఆన్సర్ వైసీపీ నుంచి. ఇంకొంచెం మాట్లాడితే నువ్వు దత్తపుత్రుడివి, ప్యాకేజీ స్టార్వి, చంద్రబాబు నాయుడు నిన్ను కొనేశాడు, చంద్రబాబు నాయుడు ఏం చెప్తే నువ్వు అదే మాట్లాడుతున్నావు అని పూర్తి స్థాయిలో అన్నారు. ఇప్పుడు షర్మిలా గారు కూడా అంటున్నారు. ఈవెన్ షర్మిలా గారు కూడా కాంగ్రెస్ కూడా చంద్రబాబు చెప్పినట్టు వింటుందంట. చూడండి పెద్ద జోకు. కాంగ్రెస్ కూడా చంద్రబాబు చెప్పినట్టు వింటుందంట. ఎందుకు వింటుందండి? పెద్ద జోక్ కదా ఇది, పక్కన పెట్టండి. సో అట్లాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారిని ఇలా అనడం, ఆయన మళ్ళీ మేమిద్దరం పోటీ చేస్తే వీళ్ళే లబ్ధి పొందుతారు, లబ్ధి పొంది మళ్ళీ రాష్ట్రాన్ని నాశనం చేస్తారు, లాభం లేదు, వీళ్ళతో వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు.
అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ములాఖత్కి ముందు నుంచి మంతనాలు జరిగాయి. అంతకుముందు వైజాగ్లో ఆయన హౌస్ అరెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కలిశారు. అప్పుడు మాట్లాడుకున్నారు. ఇది సరైన సమయం అని అప్పుడు ఓపెన్ అయ్యారు కదా. తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అవ్వండి మళ్ళీ రెచ్చగొడుతున్నారు. అంటే కలిసిపోయారు, అరే కలవకూడదని మనం ఇన్ని ప్లాన్లు వేసామే, కలిసిపోయారనే బాధతో కొంతమంది మహానుభావులతో లేఖలు రాయించడం, కొంతమంది మహానుభావులతో ప్రెస్ మీట్లు పెట్టించడం వెనక నుంచి చేపిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. లేకపోతే అంత అనుభవజ్ఞులైన మహానుభావులు ఇట్లాంటి సిల్లీ థింగ్స్ ఎందుకు మాట్లాడతారు? అంతే కదా. ఎందుకు ఆ సిల్లీ థింగ్స్ అన్నానంటే ఓటింగ్ పర్సంటేజ్ ఎంత వచ్చిందో దాని ప్రకారం కదా సీట్లు ఇస్తారు. గత ఎలక్షన్లో 6% వచ్చింది. ఇప్పుడు అది 12కో 15కో పెరిగే ఛాన్స్ ఉంది. 100కి 15% అంటే 100కి ఎన్ని సీట్లు? 15 సీట్లు. 200కి 30 సీట్లు. బట్ 175 సీట్లకే 30 సీట్లు ఇస్తామని చెప్పింది కదా టీడీపీ. అనుకుంటున్నాం, అది కూడా పూర్తి స్థాయి తెలియదు. సభవే కదా. లోక్సభ కూడా అంతే కదా. 25 సీట్లలో 25కి గాను 15% అంతే. ఎంత లెక్క వస్తుంది? 25లో సగం 12.5 అంటే 13 వేసుకుని 13లో సగం 6.5. ఏది 25% అయితే 25th 25% అంటే 6. 25% కూడా ఓటింగ్ లేదు కదా జనసేనకి. 15 అనుకుంటున్నారు, ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నారు. 15 రాలే. సో అలాంటప్పుడు ఎన్ని ఇవ్వాలి? 6లో సగం 3 సరిపోయిందిగా. 3 లోక్సభ స్థానాలు ఇవ్వాలనుకుంటున్నారు, సరిపోయిందిగా లెక్క. దాన్ని మహానుభావులు ఎంతో సీనియర్లు లెక్కేయకుండా రెచ్చగొట్టి మళ్ళీ విడగొట్టాలని ప్రయత్నం. ఇదంతా వైసీపీకి అణువుగా పనిచేస్తున్నట్టు అనిపించట్లే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. అటువంటి అనుభవజ్ఞుడి సమక్షంలో చేయడం నాకు మంచిదే, నాకు వస్తుంది, నాకు తెలిసి వస్తుంది. నేను ఇంతవరకు ఒక ఎమ్మెల్యేగా కూడా అడుగుపెట్టలేదు. ఎమ్మెల్యే అడుగుపెట్టి ఒక మంత్రి పదవి తీసుకొని ఎలా జరుగుతుంది, ఏ పోర్ట్ఫోలియోలో ఏముంది అన్నీ చాకచక్యంగా చూసుకొని ఆ అనుభవం నేర్చుకొని అప్పుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా. లేకపోతే ఏమవుద్ది? ఎగిరెగిరి పడినట్టు ఒక్కసారిగా ముఖ్యమంత్రి అయితే ఎట్లా నిర్ణయం తీసుకుంటారు? కొంత అట్లీస్ట్ ఒక లోక్సభ, రాజ్యసభ, ఎమ్మెల్యేనో ఏదో చేసి అసెంబ్లీలోకి వెళ్ళి ఏంటి ఆ సమావేశాలు ఏంటి, ప్రోటోకాల్ ఎలాగుంటుంది, ఆ పోర్ట్ఫోలియోలో నిర్వహించేవేంటి, మంత్రి హోదా ఏంటి, మంత్రి సంతకాలు పెట్టే విధానం ఏంటి అన్నీ తెలుసుకుంటే కదా. మొన్న రేవంత్ రెడ్డి గారి మీద కూడా అదే కౌంటర్లు వేశారు. బట్ రేవంత్ రెడ్డి గారు లోక్సభగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, చాలా చూశారు. ఈయన అది చూడలేదు కదా. చూడలేదు కాబట్టి చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడితో వెళ్ళాలనుకుంటున్నాడని వాస్తవం. పొత్తుల విషయంలో కూడా మేరా సాత్ పవన్ హై అని మోదీ గారు అన్నారు. అక్కడ జనసేనకి ఏమీ లేదు తెలంగాణలో. కానీ రేపొద్దున ఆంధ్రాలో పార్టీ వచ్చినప్పుడు మోడీ గారు సెంట్రల్లో ఉంటే ఆ బీజేపీతో సయోధ్య పెట్టుకుంటే మనకు రావాల్సినవి వస్తాయని తప్పక సైలెంట్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అదే తెలివితేట, అదే రాజకీయం అంటే. మనకు ఆంధ్రాకి ఏం చేయలేదు అని ఓపెన్ అయిపోయి బరస్ట్ అయిపోతే ఎలా? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లాగా మోదీ గారు నాకేం ఇవ్వలేదని చెప్పి ఆయన ముఖం చూడకుండా ఆయనకి ఎయిర్పోర్ట్కి వెళ్తే రిసీవ్ చేసుకోకుండా నువ్వు బరస్ట్ అయిపోతే ఏమవుద్ది? ఇట్లాగే అవుతుంది. అందుకు చాకచక్యంగా ఒక 8 స్థానాల్లో పోటీ చేశాడు పవన్ కళ్యాణ్. ఏదో నామకి వాస్తే క్యాన్వాసింగ్ చేశాడు, వచ్చాడు. ఈ వివరణ అంతా జయప్రకాష్ గారు ఇలాగే ఇచ్చారా? ఇలాగే అన్నారా? అదే అభిప్రాయం. నేను ఇది ఎప్పుడో చెప్పాను. నేను ఇక్కడ తెలంగాణలో జనసేనకి ఏముంది తెలుసు, తెలంగాణ జనసేనకి ఏం లేదని తెలుసు. ఊరికే బీజేపీ మాటకి అడ్డు చెప్పకుండా వాళ్ళతో మిత్రత్వంతో కళా కంటిన్యూ చేస్తే రేపొద్దున ఆంధ్ర గవర్నమెంట్ టీడీపీ జనసేన కూటమి వస్తే మనకు కావాల్సిన విధంగా చంద్రబాబుకి మోడీకి మధ్యలో పవన్ కళ్యాణ్ నిలబడి అవన్నీ తెప్పించుకునే ప్లాన్లో భాగంగా నిలబడ్డారు. మరి అందుకే కదా అమిత్ షా గారిని అటు చంద్రబాబు గారు కలవడానికి వెళ్ళినప్పుడు ఈయన కూడా ఎందుకు పిలిచారు? ఈ సయోధ్యలో భాగంగానే. అది కదా రాజకీయం. అందుకే చెప్పాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఆయన అనుభవంలో దగ్గరుండి చూస్తాను, నేర్చుకుంటాను. 2029కి జగన్మోహన్ రెడ్డి అంటాను 29కి జనసేననే అవుతాడేమో, అప్పుడే ప్రత్యామ్నాయ పార్టీ ఒక పవన్ కళ్యాణ్ అవుతాడేమో, ముఖ్యమంత్రి అభ్యర్థిగా తయారవుతారేమో, ఎవరు చెప్పగలరు? అది కదా రాజకీయం. ఇగో ఏ అనుభవం లేకుండా వస్తే ఇప్పుడు తగలడినట్టే తగలడుతుంది. రాజశేఖర రెడ్డి గారు 30 ఏళ్ళు పీసీసీ చీఫ్, 30 ఏళ్ళ అనుభవం తర్వాత పీసీసీ చీఫ్ తర్వాత కదా ముఖ్యమంత్రి అయ్యాడు. ఎట్లాంటి సంస్కరణలు చేశాడు ఇప్పటికీ చెప్పుకుంటున్నామా?
కాబట్టి పవన్ కళ్యాణ్ చేసే ఇది పద్ధతిగా ఉంది. చాలామంది విమర్శిస్తారు, ఆడు వేస్ట్, ఆడు సపోర్ట్ లేదు. మరి సపోర్ట్ మరి ఆడు గెలిపించండి, మీరు ఎందుకు గెలిపించలేకపోయారు? వీడు సరి స్టాండ్ సరిగ్గా ఉండడురా, వీడు ఒకసారి టీడీపీ అంటాడు, ఒకసారి ఇండివిజువల్ అంటాడంటే అంటాడు. ఆ స్థానంలో ఉండి నిలబడుతుంది. నువ్వు గెలిపించలేకపోయావు. మరి ఇంతమంది ఫ్యాన్స్ కదా, అతనికి ఉన్న ఫ్యాన్ బేస్ ఎవరికి లేదు కదా, ఎందుకు గెలిపించలేకపోయారు? ఆ ఫ్యాన్స్ అందరు తల్లిదండ్రులకు ఎందుకు చెప్పలేకపోయారు?